హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. రీసెంట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్ అండ్ సిరీస్ అయితే మీ ముందుకైతే తీసుకొని వచ్చాను. ప్రీవియస్ గా అప్లోడ్ చేసిన రికమెండ్ వీడియో కానీ మీరు ఇంకా చూడకపోయి ఉంటే అందులో మూవీస్ కానీ ఆ లింక్ వచ్చేసి కామెంట్ లో పిన్ చేస్తున్నాను. ఇందులో టోటల్ టాప్ 6 ఓటీటీ మూవీస్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. మరి మీరు చూడడానికి ఏ మూవీస్ అండ్ సిరీస్ రెడీగా ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, హఠాత్తుగా సిటీలో కొన్ని మర్డర్స్ అనేవి స్టార్ట్ అయితే అవుతాయి. అది కూడా స్పెషల్గా డేటింగ్ యాప్ యూస్ చేస్తున్న వారు చనిపోతూ ఉంటారు. అప్పుడప్పుడే మన హీరోయిన్ వచ్చేసి ఈ డేటింగ్ యాప్లో ఎంటర్ అయితే అవుతుంది. దీనికి ముగ్గురు పరిచయం అయితే అవుతారు. మన ఎవర్ స్ట్రాంగ్ డౌట్ వచ్చేసి వీళ్ళ ముగ్గురులో ఒకరు సీరియల్ కిల్లర్ అని చెప్పేసి. అయితే ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, తన్ని ఎలా కనిపెట్టింది, వాళ్ళలో సీరియల్ కిల్లర్ ఉన్నాడా అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ అయితే చూడాల్సిందే. ఫన్నీగా అండ్ కామెడీగా మనకి చూపించారు. 1 hour 37 minutes డ్యూరేషన్తో ఉన్న ఈ ఫిల్మ్ వచ్చేసి అడ్వెంచర్ కామెడీ అండ్ క్రైమ్ డ్రామాగా ఉంటుంది. ఎఫ్ మ్యారీ కిల్ ఇవా క్యారెక్టర్ అయితే ఉంటుంది ఈ ఫిల్మ్లో. ఒక రోలర్ కోస్టర్ అని చెప్పవచ్చు. వాగుడుగా ఇలాగా వాగుతూనే ఉంటుంది. తన క్యారెక్టర్ మీకు చూడడానికి బాగా అనిపిస్తుంది. అండ్ తను చేసే ఇన్వెస్టిగేషన్, ఈ కిల్లర్ ఎవరు అని చెప్పేసి కనిపెట్టడానికి తను చేసే ఆ ఎక్సైట్మెంట్, ఇదంతా చూడడానికి కూడా మనకి బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ వరకు వెయిట్ చేసినట్టయితే మనకి ఆ ట్విస్ట్ వచ్చేసి మీరు అస్సలు ఎక్స్పెక్టే చేయరు. సో ఆ మాదిరి ట్విస్ట్ అయితే ఉంటుంది. రియల్ కిల్లర్ ఎవరు అనేది మనల్ని కన్ఫ్యూజ్ అయితే చేస్తుంది. ఫస్ట్ ఇతనిని నమ్మేస్తాం, తర్వాత అతన్ని నమ్ముతాం, తర్వాత ఇంకో అతనిని నమ్ముతాం. సో ఇంతకీ రియల్ కిల్లర్ ఎవరు అనేది మూవీ చూస్తే మీకు అర్థమైతే అవుతుంది. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి చాలా సింపుల్గా బిగిన్ చేయగానే అయిపోతుంది. రన్ టైం చాలా తక్కువ. హీరోయిన్ క్యారెక్టర్ మనల్ని స్పెషల్గా టోటల్ మూవీ చూసే విధంగా చేస్తుంది. ఈ ఫిలిం వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్సలెంట్ తెలుగు డబ్బింగ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 2, వన్ డే మీరు ఫ్యామిలీతో ఇంట్లో ఉండగా ఒక గ్యాంగ్ ఇంట్లో దూరి మీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తే ఎలా ఉంటుంది. చిన్న పాపని చూడకుండా తను కూడా చంపేసి అంటే మన హీరోయిన్ని కూడా చంపేస్తారు. బట్ తను కొనుపిరితో బతికి బాడీ ప్యారలైజ్ అయిపోయి పడిపోయి ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి. ఫైనల్గా తనకి క్యూర్ అయ్యి తను ఎలా రివెంజ్ తీసుకున్నాడు. సో ఆ ఎక్స్ట్రీమ్ రివెంజ్ అనేది ఈ ఫిల్మ్లో మనం చూస్తాము. మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది. 1 hour 45 minutes వరకు డ్యూరేషన్. అదే డీమన్ సిటీ. ఇది జాపనీస్ మూవీ. మనకి సిటీ అనేది చాలా డార్క్ అయితే చూపించారు. అంటే అక్కడ జనాలు అలా జీవిస్తూ ఉంటారు. లైక్ ఇందులో విలన్స్ అయితే ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాస్క్ అయితే వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బలంకి తగ్గట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క మాస్క్ అయితే ఉంటుంది. సో ఆ బలమైన వాళ్ళతో మన హీరో ఎలా రివెంజ్ తీసుకున్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి ఈ ఫిలింలో వచ్చేసి. టాప్ నాచ్ అండ్ చాలా బ్రూటల్గా అయితే మనకి చూపించారు. క్లైమాక్స్లో మన హీరో ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. లైక్ మన హీరోని ఎంత కొట్టినా, లైక్ కత్తులతో ఎంత పొడిచినా అండ్ ఆఖరికి చెయ్యి నరికేసినా తను ఫైట్ అయితే చేస్తూనే ఉంటాడు. ఒరి నాయనా, నీకేమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా, మళ్ళీ లేస్తూనే ఉన్నావు అనిపిస్తుంది మనకి. సో అదైతే మనకి చూడటానికి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి చాలా సింపుల్గా వాచ్ చేసేవచ్చు. యాక్షన్ మూవీ లవర్స్కి ఈ ఫిలిం కొంచెం బాగా నచ్చుతోంది. ఈ ఫిలిం మనకు వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంది, హిందీ అండ్ తమిళ్ ఆడియోస్లో. నెంబర్ 3, ప్రెజెంట్ అయితే మీ లైఫ్ అనేది చాలా బాగాలేదు. అయితే అదే టైంలో మీకు ఒక టైం మిషన్ దొరికితే మీరు ఏం చేస్తారు. లైక్ ఖచ్చితంగా మీరు వచ్చేసి పాస్ట్కి వెళ్ళి జరిగిందంతా మారద్దాం అనుకుంటారా లేదా? ఆ టైప్లోనే ఈ ఫిలిం అనేది మనకి తీసుకుని వచ్చారు. బట్ పాస్ట్కి వెళ్ళడం బాగానే ఉంది. ఇక్కడ తనకి తెలియంది ఏంటంటే ఈ మూవీ చూశాక మీకు క్లైమాక్స్లో అర్థమైతే అవుతుంది. మనకి తెలుసు చాలా మూవీస్లో మనం చూస్తున్నాం టైం లూప్ ఫిలిమ్స్ వచ్చేసి. సో ఒక్కసారి మనం టైం ట్రావెల్ చేసి అది మార్చాలనుకున్నా అది ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ అయితే కాదు. అలానే డెస్టినీ జరుగుతూనే ఉంటుంది. సో ఆ టైప్లోని ఈ ఫిల్మ్ అయితే ఉంటుంది. మూవీ వచ్చేసి లవ్ స్టోరీతో రొమాంటిక్ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తీసుకొని వచ్చారు. 2 hours 15 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంటుంది. అదే రివైండ్. ఇందులో సాయి రౌనక్ అండ్ అమృత చౌదరి యాక్ట్ అయితే చేశారు. లైక్ మన హీరో లైఫ్లోకి హీరోయిన్ రావడం అండ్ ఫస్ట్ హాఫ్లో మనకు వచ్చేసి హీరో అంటే కొందరికి తెలుసు, బట్ హీరోకి వాళ్ళెవరో తెలియదు. చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటాడు. సో ఇలా అయితే మనకి ఫస్ట్ హాఫ్ అయితే ఉంటుంది సింపుల్గా. ఇంకా సెకండ్ హాఫ్లో టైం ట్రావెల్ అయితే ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, లో బడ్జెట్ ఫిలిం కాబట్టి ఒక సింపుల్ లవ్ స్టోరీతో ఒక టైం ట్రావెల్ ఫిలిం అనేది మన ముందుకు తీసుకొని వచ్చారు. చూడడానికి మూవీ అయితే ఓకే బాగానే ఉంది. ఒక సింపుల్ డీసెంట్ వాచ్ అని చెప్పాలి. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి మనకి లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు వాచ్ అయితే చేయవచ్చు. నెంబర్ 4, మన హీరో ఇందులో ఒక బిగ్ డైరెక్టర్ అయితే అవుదాం అనుకుంటాడు. అప్పుడే ఒక డెబ్యూట్ ఫిల్మ్ ఆఫర్ అయితే వస్తుంది. ఒక హారర్ మూవీ తీద్దాం అనుకుంటాడు. అయితే మూవీకి అంతా రెడీ అయితే అవుతూ ఉంటుంది. ఒక బంగ్లా తీసుకొని అదొక
హారర్గా బిల్డ్ అయితే చేస్తారు. ఇక్కడ టుమారో షూటింగ్ అనగా టుడే అయితే కాల్ అయితే వస్తుంది, మూవీ లేదు, షూటింగ్ క్యాన్సిల్, మూవీ జరగట్లేదని చెప్పేసి. ఇంకా చేయాల్సిందేమీ లేక పెట్టేసిన మనీ అంతా దాంట్లోనే ఉంది కాబట్టి అదొక హాంటెడ్ హౌస్గా రన్ అయితే చేస్తారు. ఇంతకీ మన హీరోకి హీరోయిన్కి తెలియంది ఏంటంటే అది రియల్గానే ఒక గోస్ట్ హౌస్. 2 hours 15 minutes డ్యూరేషన్తో ఉన్న ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ అంటే ఫ్యాంటసీ థ్రిల్లర్గా ఉంటుంది. అది అగత్య. ఇందులో జీవా, రాశి ఖన్నా అండ్ అర్జున్ సజ్జా యాక్ట్ అయితే చేశారు. సో ఆ హాంటెడ్ హౌస్ని బాగానే రన్ చేస్తూ ఉంటారు, బాగానే ఉంటుంది. వన్ డే ఆ గోస్ట్ వచ్చేసి అమాంతం మన హీరోయిన్ని బయటికి అయితే తరిమేస్తుంది. ఇంతకీ ఆ హాంటెడ్ హౌస్కి ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే మనకి చూడడానికి బాగుంటుంది. అందులో మనకి అర్జున్ సజ్జా గారి క్యారెక్టర్ అయితే చూపిస్తారు. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి మరి ది బెస్ట్ అని చెప్పలేను. మూవీ అయితే ఒకసారి చూడడానికి సింపుల్గా బాగుంది, అందుకే ఒక ట్రై అయితే మీరు ఇవ్వచ్చు. మరి ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి మనకు వచ్చేసి చూడడానికి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంకా రాలేదు. అన్అఫిషియల్గా HD 4K వచ్చేసి ఒరిజినల్ ఆన్లైన్లో వచ్చేస్తుంది, మీరు వాచ్ అయితే చేయవచ్చు. నెంబర్ 5, మీరు ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అనేవి చూస్తుంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చేసి చాలా డిఫరెంట్, చూడడానికి బాగుంటుంది. ఇది కొరియన్ ఫిలిం. 2008 ఇయర్లో వచ్చిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. 2 hours 4 minutes డ్యూరేషన్తో ఉన్న ది చేజర్. ఇందులో మన హీరో వచ్చేసి ప్రాస్టిట్యూట్ బిజినెస్ అయితే నడుపుతూ ఉంటాడు. అయితే వన్ డే ఒక అమ్మాయి వచ్చేసి ఒక చోటుకైతే పోతుంది, బట్ అక్కడి నుంచి తను తిరిగే రాదు. లైక్ తను వచ్చేసి ఒక సీరియల్ కిల్లర్ దగ్గర చిక్కుకుపోయింది. మన హీరో అడ్వెంచర్ అయితే ఉంటుంది ఆ నెక్స్ట్ సెకండ్ నుంచి తన్ని వెతకడానికి. లైక్ ఇందులో వచ్చేసి ఆ సీరియల్ కిల్లర్గా యాక్ట్ చేసిన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. మూవీ చూస్తే మీకు అర్థమైతే అవుతుంది. ఏం నటిస్తాడంటే ఆ మాదిరిలో నటిస్తాడు. సో మన హీరో అండ్ ఆ సీరియల్ కిల్లర్ అడ్వెంచర్ మూవీలో మనకి చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టోటల్ మూవీ కంప్లీట్ చేసే విధంగా చేస్తుంది. మూవీ అయితే ఎక్సలెంట్, డోంట్ మిస్. ఈ ఫిలిం వచ్చేసి ఒక మంచి సీరియల్ కిల్లర్ క్రైమ్ ఫిలిం అనేది చూసిన ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి పొరపాటున కూడా ఫ్యామిలీ ముందు వాచ్ చేసి చూడవద్దు. వాచ్ అలోన్. మూవీలో వచ్చేసి మనకి నూడిటీ అయితే ఉంటుంది. లైక్ బెస్ట్ తెలుగు డబ్బింగ్లో ఇప్పుడు వచ్చేసి ఈ ఫిలింని అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తున్నారు, వెంటనే వెళ్ళి వాచ్ అయితే మీరు చేయవచ్చు. నెంబర్ 6, 10కి 8.2 IMDb రేటింగ్తో ఉన్న ఈ సిరీస్లో ఒక కాంట్రాక్ట్ కిల్లర్ అసాసిన్ స్టోరీ క్యారెక్టర్ అనేది మనకి చూపిస్తారు. తన అసాసిన్ కిల్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. బట్ తను ఒక్కసారి పని కంప్లీట్ చేసినాక తన్ని ఎవరైనా చీట్ చేస్తే మామూలుగా వదిలిపెట్టడు. అదైతే మనకి చూపిస్తారు. టోటల్ 10 ఎపిసోడ్స్. ఈచ్ ఎపిసోడ్ 45 to 60 minutes వరకు అయితే ఉంటుంది. అదే క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా సిరీస్ ది డే ఆఫ్ ద జాకెల్. మన హీరో మారు వేషాలు వేసి ఆ కిల్లింగ్ ప్యాటర్న్ అనేది చాలా బాగుంటుంది. అండ్ పర్ఫెక్ట్గా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంగా ఉన్న తను పర్ఫెక్ట్గా కిల్ చేసే విధానం అనేది మనకి చాలా బాగా ఇందులో చూపిస్తారు. అయితే తనకి ఒక కాంట్రాక్ట్ అయితే వస్తుంది. ఆ కాంట్రాక్ట్ని ఎలా కంప్లీట్ చేశారు అండ్ తన వెనక పోలీసులు అయితే పడుతూ ఉంటారు. ఇదంతా మనకి చూడడానికి ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది. ది బెస్ట్ సిరీస్ని మీరు చూద్దాం అనుకుంటే మిస్ అయితే చేయకండి. నేను లాస్ట్ ఇయర్ హిందీలో ఉన్నప్పుడే వాచ్ అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి మనకి జియో హాట్స్టార్లో తెలుగు ఆడియో యాడ్ అయితే చేశారు. ఇంకా తెలుగులో వచ్చింది కాబట్టి మీరు కంపల్సరిగా చూడమని నేను చెప్తాను. సో 10 ఎపిసోడ్స్ ఉన్నాయని చెప్పేసి బాధపడబాకండి, మీకు చాలా త్వరగానే అయిపోతాయి. మీ దగ్గర టైం ఉండి కూర్చుంటే మీరు కంప్లీట్ అయితే చేసేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్ మనకి జియో హాట్స్టార్లో తెలుగు డబ్బింగ్లో అందుబాటులో అయితే ఉంది, వెళ్ళి వాచ్ చేయండి. మీకు డిసప్పాయింట్ చేస్తే అప్పుడు నాకు కామెంట్లో వచ్చి అడగండి. సో ఇదే ఫ్రెండ్స్ రికమెండ్ వీడియో వచ్చేసి. ఈ రికమెండ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ అయితే చేయండి. వాళ్ళు కూడా బెస్ట్ మూవీస్ అండ్ సిరీస్ని చూద్దాం అనుకుంటే ఈ వీడియో యూజ్ అయితే అవుతుంది. మీ ముందుకు ఇలాంటి మోర్ రికమెండెడ్ వీడియోస్, అప్డేట్స్, OTT అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.